సింపుల్ అండ్ క్విక్గా చేసుకునే సజ్వానా ఫ్రైడ్ రైస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఒక 3-4 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఆయిల్ లోకి వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ అన్నిటిని ఆయిల్లో వేసుకొని ఇవి మొత్తం కలిసే విధంగా ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఈ క్యాప్సికమ్, క్యారెట్ అన్నిటిని ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. కొంచెం సాఫ్ట్గా మగ్గితే సరిపోతుంది. ఇలా ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల షజ్వానా సాస్ ని వేసుకోవాలి. ఈ సాస్ మొత్తం ఇందులో కలిసే విధంగా గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా అంతా కలిసే విధంగా బాగా కలిపిన తర్వాత మనం ఇందులోకి వేసుకోవాలి. షజ్వానా సాసు అంతా రైస్ లో కలిసే విధంగా గరిటెతో బాగా కలిపిన తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాలు ఈ రైస్ ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ సింపుల్ అండ్ క్విక్ సజ్వానా ఫ్రైడ్ రైస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం